2000 హెక్టార్లలో 2.8 మిలియన్ కేజీల ఇండెంట్ని రైతులకు ఇవ్వడం జరిగింది. 1400 బ్యారెన్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్యారెన్కి ఆన్ అండ్ యావరేజ్గా 21 క్వింటా ఆర్డర్ని ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా ఆకాశం వైపు చూసి ఎవరు మనల్ని ఆదుకుంటారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఇవాళ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని సహజంగా మనం సాధారణంగా విదేశాల నుంచి ఇదే పొగాకును దిగుబడి చేసుకోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం 60% కస్టమ్స్ పన్నులు విధిస్తుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకుని ఈ కంపెనీల వాళ్ళు అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కావచ్చు, ఎస్సీజెడ్లో ఉన్నటువంటి లొసుగుల్ని కావచ్చు, వాటిని ఉపయోగించుకుని మేము పొగాకుని బయట నుంచి దిగుబడి చేసుకుంటాం, మళ్ళీ తిరిగి వాటిని ప్రాసెసింగ్ చేసి బయటికి ఎగుమతులు చేస్తాము అని చెప్పి ఆ వంక చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు నడ్డి విరుస్తూ ఇక్కడేమో 160 రూపాయలకి 170 రూపాయలకి కొనుగోలు చేసేటటువంటి ఈ కంపెనీలు బయట ప్రాంతాల నుంచి విదేశాల నుంచి 290కి 300కి 350 రూపాయలకి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఈ కారణంగా మనం గమనిస్తే ఒక్కొక్క బ్యారెన్కి దాదాపు రైతుకి 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టం కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి రైతులకి నేను తోడుగా నిలుస్తాను అని చెప్పి చెప్పాల్సింది పోయి అన్నీ కూడా మాటలకే పరిమితం చేసేటటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో కిలో పొగాకు 200 రూపాయల కంటే తగ్గితే కుదరదు అని చెప్పి చాలా సీరియస్గా కెమెరాల ముందు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చినట్టుగా, అధికారులు బెదిరిపోయినట్టుగా, వణికిపోయినట్టుగా చూపిస్తాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 200 రూపాయల కంటే తగ్గితే కుదరదు అని చెప్పిన రోజే, ఆ మరుసటి రోజే ఈయన పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చిన మరుసటి రోజే మనం చూస్తే పొదిలిలో 179 రూపాయలకి కిలో కొన్నారు, కనిగిరిలో టంగుటూరులో 184 రూపాయలకు కొన్నారు, కందుకూరులో 186 రూపాయలు, మన జంగారెడ్డిగూడెం గోపాలపురం బోర్డుల్లో చూస్తే 179 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఈయన 200 రూపాయలకి కొంటే తప్ప కుదరదు అని చెప్పి ఈయన గట్టిగా చెప్తాడు. చెప్పంగానే ఆ వెంటనే మరుసటి రోజే మనం గమనిస్తే మరి దారుణంగా ఇంకొక 30 రూపాయలు 25 రూపాయలు పడిపోయి రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. మరో పక్కన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ రైతుల కోసం అని చెప్పి ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ దిగుబడిని దాచుకోవడం కోసం అని చెప్పి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషను లేకపోతే రైతు భరోసాలకి అనుసంధానం చేస్తూనో ప్రతి మండలంలోని కూడా ప్రతి రైతు భరోసాకి గోడౌన్లు కూడా ఉండాలి, అందులో రైతులు ఇటువంటి దిగుబడులు ఇబ్బంది వచ్చినప్పుడు దాచుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రారంభిస్తారు. వాటిని నీరుగార్చి ఎక్కడా కూడా రైతులకు గోడౌన్లు కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి పరిస్థితి. మరో పక్కన బోర్డుల్లో ప్లాట్ఫామ్ల మీదకి తీసుకెళ్ళి వేలంపాటకు పెడితే అక్కడ కనీసం అంటే 40% పొగాకును రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేసే కార్యక్రమం ఈ కంపెనీలు చేస్తూ ఉన్నారు. ఆ కారణంగా మళ్ళీ తిరిగి ఒక్కొక్క బెయిల్కి 250 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఖర్చు కూడా
అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాణ్యత లోపాలు చూపిస్తారు. కంటితో చూసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే ఒక రేటు, లేదు సామాన్యుడైతే మరొక రేటు. అదే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రైతులే అయితే గనక ఇక వాళ్ళ సంగతి అంతే. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ పొగాకు కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. అందుగురించే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూస్తే బ్రెజిల్, జింబాబ్వే లాంటి ప్రాంతాలలో ఎవరైనా గనక ఇట్లా సిండికేట్ల కింద తయారై ఇష్టానుసారంగా రేట్లను తగ్గించి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే గనక వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో వేసేటటువంటి చట్టాలు కూడా అక్కడ ఉన్నాయి. మరి ఎందుకు ఈవేళ మన ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయదు అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇండెక్సేషన్, ప్రైసింగ్ జింబాబ్వేను బ్రెజిల్లో కూడా ఉన్న ఇదే రకంగా ఎవరైనా సిండికేట్లు అయ్యి గనక ఈ రకంగా రైతులు మోసం చేయాలి అని చెప్పని చూస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం. అదే మాదిరిగా ఒకసారి రైతు తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడితే రిజెక్ట్ చేసేటటువంటి ప్రసక్తే ఉండకూడదు. ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తే గనక అక్కడే ఆ బోర్డు దగ్గరే ఆ రైతులు వాటిని పెట్టుకునేటటువంటి స్పేస్ని ప్రొవైడ్ చేయగలిగితే, వేర్ హౌసింగ్ ప్రొవైడ్ చేయగలిగితే రైతుకి ఆ రవాణా ఛార్జీలు అనేవి మీద పడకుండా ఉంటాయి. దానితో పాటుగా ఫ్లోర్ మీద పెట్టిన ప్రతి టొబాకో దీనికి కూడా ఖచ్చితంగా మినిమం ప్రైస్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా డిమాండ్ చేస్తూ మా అందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేటట్టుగా రైతులు వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని మీద స్పందించడం జరిగింది. మన జిల్లాలో సైతం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హోంశాఖ మార్చులు తానేటి వనిత గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమన్వయకర్తలు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే తలారి వెంకట్రావు గారు కావచ్చు, శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, అందరం కలిసి ఆవేళ దేవరపల్లిలో టొబాకో బోర్డు దగ్గర ధర్నాను కూడా నిర్వహించడం జరిగింది టొబాకో రైతుల సమస్యల గురించి. అదే మాదిరిగా జంగారెడ్డిగూడెంలో కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలా పొగాకు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తాము అని చెప్పి ఒక పిలుపునిస్తే సుమారు 1000 మంది రైతులు 1000కి పైగా ట్రాక్టర్లతో ఒక ర్యాలీని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకెళ్లేట్టుగా చేశారు. రేపు 5వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు దేవరపల్లి టొబాకో బోర్డుకి. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల తిరుగుబాటుకి మీరు లోనవ్వక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక సమస్య మీద మాట్లాడతారో వెంటనే కంటి తుడుపు చర్యల కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేశాం, 50,000 రూపాయలు వడ్డీ లేని అప్పు ఇవ్వబోతా ఉన్నాం అంటే మీ ముష్టి ఎవరికి కావాలని అడుగుతా ఉన్నాం. వడ్డీ లేని అప్పు 50,000 రూపాయలు ఇస్తావా? ఒక్కొక్క రైతు ఒక బ్యారన్లో కనీసం అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోతూ ఉంటే, వాతావరణం మారుతూ ఉంది, వర్షాలు వస్తే ఆ పొగాకు సువాసన అనేది ఏదైతే ఉంటుందో అది పోతుందని, రంగు మారుతుందని బెంబేలు ఎత్తిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమా అని చెప్పని ఎవరు నన్ను ఆదుకునే దేవుడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే, మీకేమో 50,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తాం,
కేంద్ర ప్రభుత్వంతో మారడం, 4 ఫోటోలు తీయడం, పేపర్లో వేయడం. మీరు గవర్నమెంటు, మరో పక్కన కంపెనీలు ఏమో వేల కోట్లు లాభాలు ఆర్జిస్తారు. రైతుల కష్టం గురించి రైతు ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని అవహేళన చేసి మాట్లాడేటట్టుగా చేస్తూ ఉంటారు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది వివిధ పన్నుల రూపంలో, ఇదే టొబాకోకు సంబంధించినటువంటి అంశం. మరి మీకేం నొప్పని అడుగుతా ఉన్నాం. కనీసం ఒక 300 కోట్లు 500 కోట్ల రూపాయలు ఆ రైతులకు సంబంధించినటువంటి పన్నుల్లో మీరు కలెక్ట్ చేసిన సెస్లో ఉన్నటువంటి అమౌంట్లైనా ఓ 400-500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మీరేం నష్టపోతారని చెప్పని అడుగుతాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరాలి, ప్రభుత్వానికి మనసు ఉండాలి, రైతు పక్షాన నిలబడాలి. దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు 5వ తేదీ నాడు దేవరపల్లి బోర్డుకి వస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఖచ్చితంగా వారితో పాటు అడుగులో అడుగు వేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచి మన వైపు చూస్తుంది అని చెప్పి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలి అని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. పొగాకు రైతులకి విస్తీర్ణం కానీ వాళ్ళు ఎంత పంట కానీ ఏంటి కోట అంతా కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర బోర్డే విడుదల చేస్తుంది. పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అంటే మీరు వైకాపా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తారా అసలు ఈ విషయంలో? అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపే అడుగుతా ఉన్నావు. నువ్వు అన్నది అనుకూలంగా ఉండి నీటి దాంట్లో వ్యతిరేకంగా ఉండి అలాంటి నేపథ్యంలో మీరు ద్వంద్వ వైఖరిలో ఉంటుంది ఇది వైకాపా బీజేపీ విషయంలో. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిలదీస్తుంది ఆ పొగాకు రైతుల విషయంలో. అంటే ప్రతి బోర్డు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పొగాకు బోర్డు అంటేనే కేంద్ర ప్రభుత్వం, ఆక్షన్ ప్లాట్ఫామ్ కానీ ధర నిర్ణయం కానీ అంతా వాళ్ళ పర్యవేక్షణలో. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తారా, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా? మీరు గుర్తు చేసుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో పంచుకున్నటువంటి వేదిక మీద నుంచే, సార్ మా రాష్ట్ర ప్రజల మంచి కోసం, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి అంశాల కోసం మాత్రమే మీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం తప్పితే రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఏమి అడగబోము అని చెప్పి చాలా స్పష్టంగా ఘంటాపదంగా ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి వేదిక మీద నుంచే లక్షల మంది జరుగుతున్నటువంటి సభలో డైరెక్ట్గా చెప్పాడు ఆయన దమ్ముగా. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒకసారేమో మోడీ దొంగ అంటాడు, మరో పక్కనేమో 2 ఏళ్ళు గడిచేసరికి మళ్ళీ దేవుడు అంటాడు, మళ్ళీ రేపు ఎల్లుండో ఏమంటాడో మనకు తెలియదు. సో ఇక్కడ మేము చెప్పేది ఇష్యూ బేస్డ్గా ఆ సమస్యని బట్టి, ఆ పర్టికులర్ ఇష్యూని బట్టి, అది ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఇష్యూ అయితే డెఫినెట్గా అక్కడ రాజకీయాలు చూడకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశంలో ప్రభుత్వాలకి, అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అని కాదు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే ఏదైనా ప్రజలకు మంచి జరిగేటటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటే మేము కూడా స్వాగతిస్తాం. వాళ్ళని భుజం తట్టి డెఫినెట్గా మంచి కార్యక్రమం బాగా చేయండి అని చెప్పని అంటాం. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం అయినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, దేశానికి ఉపయోగపడుతుంది అది అని అంటే దాంట్లో డెఫినెట్గా సహకరిస్తాం. ఇందులో మీరు చెప్పినట్టుగా టొబాకోకు సంబంధించి మేజర్ పోర్షన్ డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఆవేళ రాష్ట్ర ప్రభుత్వమే కదా మార్కెట్ ద్వారా ఇంటర్వ్యూన్ అయ్యి గవర్నమెంట్ కొనుగోలు చేయబట్టే మిగతా కంపెనీలు కూడా వచ్చి పొగాకు కొనుగోలు చేసింది. అదే పద్ధతిలో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటర్వ్యూన్ అయ్యి మార్కెట్లో ఒక రైతుకి భరోసాను కల్పించే ప్రయత్నం చేయండి అని ఒక పక్కన చెప్తా ఉన్నాం. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు. ఇవాళ మేము ఆ వేళ పైన బీజేపీతో కలిసి అధికారంలో మేమేమి భాగస్వామి కాదు. కానీ ఈవేళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలయికతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రంలో నడిచేటటువంటి ఈవేళ ఈ ప్రభుత్వం, ఈ టర్మ్లో, ఈ టెన్యూర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనేటువంటి వాళ్ళకు గనక సపోర్టు చేయకపోతే వాళ్ళు పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. అటువంటప్పుడైనా మన రాష్ట్ర ప్రజల కోసం, మన రైతాంగం కోసం ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీసి మీరు మా రైతులను ఆదుకోండి అని చెప్పని అడగరు అని చెప్పని అడుగుతా ఉన్నాం.
కానీ డెఫినెట్గా ఇది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, రైతుకు మంచి జరగడం కోసమే మేము చేసేటటువంటి ఈ ప్రయత్నం. గతంలో పొగాకు బోర్డు యాక్షన్ ప్లాట్ఫామ్ తొర్రేడు నుంచి వెందుకు వెంకటేష్ ఉండగా తరలి వెళ్ళిపోతే మీరు ఢిల్లీ కూడా పోరాటం చేసి అక్కడ నుంచి తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా అసలు దేవరపల్లిలోనే ఉంటుందా, ఇక తొర్రేడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో మీరు మళ్ళీ డెఫినెట్గా రానున్న రోజుల్లో రైతుల అవసరాలను బట్టి డెఫినెట్గా మన ప్రయత్నం. ఇప్పుడు ఈ పొగాకు అన్నది హానికరం అని చెప్తున్నారు, రేట్లేమో రైతులకు అనుకూలంగా లేవు. ఇలాంటప్పుడు పంట ఎందుకు సాగు చేయాల్సి వస్తున్నారు? ఇప్పుడు చాలాసార్లు ఈవెన్ ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా రైతుల తరఫున కామర్స్ మినిస్టర్ని నేను స్వయంగా వెళ్ళి కేంద్ర కామర్స్ మినిస్టర్ని కూడా అప్పుడు పోయి కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు, రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఏమిటంటే పొగాకు పండించడం అనేటువంటిది కేవలం ఏదో అప్పటికప్పుడు నార్లు వేసేసింది కాదు. వాళ్ళు చాలా ఏళ్ల తరబడి పంటను పండిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టి బ్యారెన్లు నిర్మాణం చేసుకుని ఉంటారు. ఆ బ్యారెన్లు ఇప్పుడు ఒకసారి పొగాకు పంట అనేది మానేస్తే దేనికి ఉపయోగపడదు. అందుగురించి ఎయిదర్ ఆ బ్యారన్కి ఎంత అని చెప్పి గవర్నమెంట్ కనుక డబ్బులు ఇస్తే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తారు వాళ్ళు. ఇవాళ అది కాకుండా చిన్న చిన్న రైతులు ఉంటారు, వీళ్ళు ఒక బ్యారన్ వాళ్ళ జీవితమే అది, ఇంకా బ్యారన్ మీద ఆధారపడి ఉంటారు. అటువంటిది పొగాకు మానేసి ఇంకొకటి వేయాలంటే బ్యారన్ ఏం చేసుకోవాలి? ప్రత్యామ్నాయానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ బ్యారన్కి ఏదైనా కొంత కాంపెన్సేషను వాళ్ళని ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి లేకపోతే ఇదే టొబాకో బోర్డు నుంచి వాళ్ళకి ఇస్తే కనుక మెల్లగా రైతులు ఆ క్రాప్ని తగ్గించుకునే కార్యక్రమం చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీకు చూపించే ఈ సిగరెట్ ప్యాకెట్లు, నాకు పెద్దగా సిగరెట్ల మీద ఎక్కువ అవగాహన లేదు, కానీ ఈ ప్యాకెట్ చూస్తే 390 రూపాయలకు అమ్ముతా ఉన్నారు కదా. దీనికి మొత్తం కలిపి 7.5 గ్రాములు పొగాకు పడుతుంది. దీని ప్రొడక్షన్కి 7.5 గ్రామ్స్. మనం చూస్తే కేజీ 250 రూపాయలని అంటే సుమారుగా కనీసం రైతుకి వచ్చే 250 రూపాయల్లో ఒక కేజీతో 1000 సుమారుగా 10 పెట్లు కదా, 100 పెట్లు తయారు చేయొచ్చు. 100 పెట్లు తయారు చేయొచ్చు. సో 100 పెట్లు ఇంటూ 390 రూపాయలు. ఇదే కనెక్ట్ అనే ఈ కంపెనీదే చూస్తే క్లాసిక్ కనెక్ట్, ఒక్కొక్క పెట్టి 390 రూపాయలు చొప్పున 100 పెట్లు 39,000 రూపాయలు. సో కేజీకి రైతుకి ఇచ్చేది 250 రూపాయలు. అంటే 39,000 ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడ? రెండింటికి సంబంధమే లేదు కదా. అందుకే మీకు ఇందాక రేషియోలతో సహా ఎవరెవరికి ఎంతెంత వస్తుంది అనేది క్లియర్గా చెప్తా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ అయితే, ఎక్సైజ్ డ్యూటీ అయితే, ఎన్సీసీడీ అయితే దాదాపు 62.5% వస్తే, అదే ఐటీసీ వాళ్ళకి వచ్చేది 18.70% లాభాలు, నెట్ ప్రాఫిట్లు. మార్కెటింగు, ట్రాన్స్పోర్టు, కమిషన్లు 12.5%. ఫ్యాక్టరీలో ప్రొడక్షను, ప్యాకింగ్కి 5%. రైతుకి కనీసం 0.5% కూడా ఉండదు. సో రేపు సరిగ్గా టొబాకో బోర్డు నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డుకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడే రైతులతో ఇంటరాక్ట్ అయ్యి రైతుల తాలూకా సమస్యల్ని వాటిని అన్నింటినీ కూడా డీటెయిల్డ్గా వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. పాత్రికా సోదరులు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ ప్రెస్ కూడా అడ్రస్ చేస్తారు. సో అరౌండ్ 10:30కి డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అంతా కూడా మీ అందరికి షేర్ చేస్తాం. 10:30కి ల్యాండ్ అవుతారు. 10:30కి హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి డీటెయిల్ ప్రోగ్రామ్ మీకు షేర్ చేస్తాం వాట్సాప్లో. టొబాకో బోర్డు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టొబాకో బోర్డు కరప్షన్ చేస్తున్నట్టు అనుమానం వస్తుంది. దీని మీద ఫైట్ చేస్తారా? అందరూ ఏకమే చేస్తున్నారని చెప్తున్నాను కదన్నా. గవర్నమెంటు, కంపెనీలు, అధికారులు అందరూ కలిపే రైతులు నడ్డి విడిచే కార్యక్రమం చేస్తున్నారు. క్లియర్ ఇందులో నేను డీటెయిల్గా చెప్తుంది పర్సంటేజ్తో సహా.
రైతుకి నాట్ ఈవెన్ 0.5% కూడా రావట్లేదు వాళ్ళకి. గవర్నమెంట్కి 62.5% వస్తుంది. ఇవన్నీ ఆన్ రికార్డ్. మీరు ఏదైనా ఒకసారి నెట్లోకి వెళ్ళి చూసినా కూడా అన్నీ తెలుస్తాయి. మీ ఇక్కడి నుంచి వస్తా అన్న వాళ్ళకి వెహికల్స్ అయ్యానంటే ప్రొవైడ్ చేస్తాను. కొంతమంది రాజమండ్రి కాదు, అది ఏలూరు నుంచి రావాలి అని చెప్పి కొన్ని మీడియా కొంతమంది మా జ్యూరిస్డిక్షన్ కాదని చెప్తున్నారు. అది చెప్తే మీరు ఎక్కడైతే ఇక్కడి నుంచి కావాల్స్తే ఇక్కడి నుంచి వెహికల్, అక్కడి నుంచి కావాల్స్తే అక్కడ అంతే కదన్నా. పెట్టమంటారా, 2 కార్లు పెట్టమంటారా? సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాలు అనేకం చూసాం. వ్యవసాయం పట్ల చాలా తక్కువ చాలా తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టే గతంలో కూడా మనం చూస్తే వ్యవసాయం దండగా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం, లేకపోతే కూలీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్ని రకాలుగాను కూడా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ప్రభుత్వం మేమున్నాము అనేటువంటి భరోసాని కల్పించే పరిస్థితి లేదు. అందుగురించే ఆవేళ అధికారంలో ఉన్నా, ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షంగా నిలిచేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రైతుకి కష్టం వస్తుందో అక్కడ నేనున్నాను అనేటువంటి పద్ధతిలో మనం గమనిస్తే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మామిడి రైతులకి మేలు జరిగింది. గుంటూరులో మిర్చి రైతులకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తరపున గొంతెత్తినప్పుడే ఈ ప్రభుత్వం ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం కనీసం ఆలోచన చేసింది. ఈవేళ పొగాకు రైతుల వంతయింది. మనం గమనిస్తే నారు నాటి ఆకు కోసి బ్యారెల్లో క్యూరింగ్ చేసి గ్రేడింగ్ పూర్తి చేసుకుని బోట్లో వేలంపాటకి తీసుకుని రావడానికి 5 నెలల పాటు కష్టపడి అప్పులు తెచ్చి బ్యారెన్లు లీజుకి తీసుకుని పెరిగినటువంటి ఎరువులు, కూలీల ఖర్చుని, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డీజిల్ ఖర్చుల్ని మోస్తూ ఆఖరికి క్యూరింగ్ చేసేటటువంటి సమయంలో వాడేటటువంటి కట్టెల రేట్లు కూడా పెరిగిన వాటన్నిటినీ కలిపి 2.5 లక్షల రూపాయలు దాదాపుగా ఒక ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే ఆ రైతుకి వచ్చేది దిగుబడి కేవలం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది.